కీర్తన భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు రచిస్తూ ఈ మొట్టమొదటి వచనంలో మనం చూసినట్టుగైతే, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. చక్కగా భక్తుడైన దావీదు ఈ సంకీర్తన రచిస్తూ మొట్టమొదటి వచనంలో అంటూ ఉన్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. చక్కగా ఈ 1వ వచనంలో మంచి ఆయన ఒక తీర్మానం తీసుకుంటూ దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నా ప్రాణదుర్గము, నా ప్రాణాన్ని కాపాడే దేవుడు ప్రభువా, నా ప్రాణాన్ని నిలబెట్టే దేవుడు ప్రభువా, ఎవరికి వెరతును. అంటే ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఆయన అఫ్రైడ్, ఎవరికి నేను భయపడదును, ఎవరికి నేను భయపడలేదు అని చక్కగా దేవుడు బైబిల్ బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికి కూడా దేవుని పక్షాన, దేవుని సంబంధించిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని ఈ భక్తుడు 1వ చరణంలో బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా అంతే. దేవుని సంబంధించిన, దేవుని బిడ్డలుగా, దేవుని ఆలోచనలతో, దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్న మనము చక్కగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటే, ఎవరు ఏమి అనాలోచన కార్యక్రమాలు చేసినా కూడా, ఎవరు దేవుని సంబంధించిన వ్యక్తులు, దేవుని బిడ్డలు ఎవరు వ్యతిరేకముగా ఉన్నా కూడా, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి నేను వెరతును, ఎవరికి నేను భయపడను ప్రభు అని దావీదు భక్తులు చక్కగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని 2వ వచనంలో అంటున్నాడు, నా శరీర మాంసము తినటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించుచు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఎప్పుడు కూడా ప్రభువా, నీ సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న నేను, నీ సన్నిధిలో నడుస్తూ ఉన్న నేను, నీ సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్న నేను, ఎంతమంది ఎదురొచ్చినా సరే, ఎంత దండు ఎదురు తిరిగినా సరే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు తన జీవితంలో ఎప్పుడు కూడా భయపడలేదు. దేవునితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నేను ఎప్పుడు కూడా ప్రభువా, నేను ఎంత యుద్ధములకు దండు దిగినా సరే నా హృదయము భయపడదు ప్రభువా అని, నేను ఎప్పుడు కూడా ధైర్యాన్ని విడువకుండా ఉంటాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో అందరితో మాట్లాడుతూ అంటున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్టుగైతే చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడకు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయబడు ఆయనే. బాలులు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుచు సొమ్మసిల్లక నడిచిపోదురు. వారి జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో
చక్కగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు కూడా దావీదు తన జీవితంలో ఎప్పుడు కూడా నేను అలసిపోలేదు ప్రభువా, ఎప్పుడు కూడా నేను భయపడలేదు ప్రభువా, ఎంత దండు నా మీదకి వచ్చినా, ఎన్నో శ్రమలు నా ముందు ఉన్నా కూడా ఎప్పుడు కూడా నేను భయపడలేదు ప్రభు అని మరి దావీదు తన జీవితంలో ఇక్కడ అంటూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుతూ సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని సంబంధించిన వ్యక్తులుగా మనం ఉంటే, దేవుని ఆలోచనలతో నడిచే వ్యక్తులుగా మనం ఉంటే, దేవుని నమ్ముకున్న మనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఎప్పుడు కూడా అలసిపోకుండా సొమ్మసిల్లకుండా ముందుకు సాగిపోయే వారిగా మనం ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఎదురొచ్చినా సరే, ఎన్ని అననుకూల పరిస్థితులు ఎదురైనా సరే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా భక్తుడైన దావీదు అంటున్నాడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిని నాతో యుద్ధము చేయుటకు దండు దిన్నెను, నా హృదయం ఎప్పుడు కూడా భయపడలేదు ప్రభా. ఎందుకంటే నీవు నాతో ఉన్నావు కాబట్టి, నువ్వు నాతో నడుస్తున్నావు కాబట్టి, నువ్వు నాతో ముందుకు సాగుతూ ఉన్నావు కాబట్టి, నా శ్రమలు, నా దుఃఖము, నా వేదన, నా ఆలోచన అంతట్లో ప్రభా నీవున్నావు కాబట్టి నేను ఎప్పుడు కూడా సమస్యలు లేదు, అలయలేదు ప్రభా, ముందుకు పరిగెత్తుతూనే ఉన్నానని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం కూడా అంతే, దేవునికి సంబంధించిన వ్యక్తులుగా, దేవునికి సంబంధించిన బిడ్డలుగా, దేవుని ఆలోచనతో మనం కూడా ముందుకు సాగగలిగితే ఎప్పుడు కూడా మనము ముందుకు సాగుతూనే ఉంటాము, ఎప్పుడు అలసిపోము మన జీవితంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సాతానుడు చిన్న చిన్న ప్రలోభాలకు గురి చేసినా కూడా దేవుడు మనలను శక్తితో నింపుతాడు, దేవుడు బలంతో నింపుతాడు. దేవుడు ఏ రోజుకు కావలసిన ఆరోగ్యాన్ని ఆ రోజు ఇస్తూ మనల్ని సమస్యలుగా పరిగెత్తించే స్థితిలో దేవుడు ఉంటాడని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అందుకని దావీదు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు కూడా ప్రభువా నేను భయపడలేదు ప్రభువా, నా హృదయం ఎప్పుడు కూడా భయపడలేదు, నా హృదయం ఎప్పుడు కూడా భీతి చెందలేదు. ఎదురు ఎంతమంది వచ్చినా సరే ప్రభువా అయ్యా నీవు నాతో ఉన్నావు కనుక నేను ముందుకు సాగుతూ ఉన్నానని మరి భక్తుడైన దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 4వ వచనం మనం చూస్తే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చూడండి ఎంత మంచి మాట్లాడితే, తన జీవిత కాలమంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, నా జీవిత కాలమంతా కూడా దేవునిని ఆరాధించాలి, నా జీవిత కాలమంతా కూడా దేవునిని ప్రేమించాలి, నా జీవిత కాలమంతా కూడా యెహోవా మందిరంలో నేను నివాసం చేయాలి అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎందుకంటే అలాంటి తీర్మానం ఆయన చేసుకున్నాడు కాబట్టే 1వ సమూయేలు గ్రంథంలో మనం కానీ చూసినట్లయితే 7వ అధ్యాయము 18వ వచనంలో మనం కానీ చూస్తే, దావీదు రాజు లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగన మనవి చేసిన, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుకు నేను ఎంతటి వాడాను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానము కలుగబోవు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును, యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసులకు నాకు వీరిని తెలియజేసింది. చక్కగా భక్తుడైన దావీదు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని అక్కడ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో
దావీదు ఎప్పుడు కూడా దేవుని మందిరములోనే దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా దావీదు తన జీవితంలో దేవుని మందిరములోనే, ఆయన దేవుని సన్నిధిలోనే దేవుని కనిపెడుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ అంటున్నాడు, దావీదు లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనవి చేస్తున్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో దావీదు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, ఎంతగా నన్ను హెచ్చించడం నేను ఏ పాటి వాడిని ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించావు ప్రభువా. ఎక్కడో ఉండాల్సిన నేను, ఎక్కడో బ్రతకాల్సిన నేను, ఎక్కడో అనాథగా జీవించాల్సి గొర్రెలతో నడవలసిన వ్యక్తిని ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించడం నేను ఏ పాటి వాడిని ప్రభువా అని దావీదు దేవుని మందిరంలో కూర్చొని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో కూడా అంతే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకమైన జీవితం జీవిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉంటే, దేవుని ఆలోచనలతో నువ్వు జీవించగలిగితే, దేవుని ప్రేమలను కొనసాగగలిగితే, దేవుని సంబంధించిన వ్యక్తిగా నువ్వు ముందుకు సాగలిగితే నీ కుటుంబాన్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకని అంటున్నాడు, యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని ప్రభువా. అయ్యా, ఎంత గొప్పవాడివి ప్రభువా, ఎంత గొప్ప తండ్రి ప్రభువా అని దేవుడిని స్తుతిస్తామన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు తన జీవితంలో చూసినట్లయితే, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుతున్నాను. ఎక్కడ వెతుకుతూ ఉన్నాడు? దేవుని మందిరంలో వెతుకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కానీ దేవుని సన్నిధిలో మనం వెతకగలిగితే, మనం కూడా దేవుని సన్నిధిలో వెతకే ఆలోచన మనగా ఉంటే, దేవుడు మన వరానికి తప్పకుండా జవాబిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే అంటూ ఉన్నాడు, అయ్యా నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినంతగా నీ దృష్టికి కొంచెమే. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమైతే రాజసింహాసనం మీద మనం కానీ కూర్చుంటే, ఒక ఉన్నతమైన పోస్ట్ మనం కానీ ఇస్తే, ఒక ఉన్నతమైన ఆలోచన మనం కానీ చేస్తే, మనకి ఎప్పుడు కూడా ఎవరికి కూడా కనపడరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెంతటి వాడివి అని మనము అంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, ఎంతగా హెచ్చించుటకు ప్రభువా, మీరు చేసింది కొంచెమే కదా ప్రభువా. ఎక్కడో గొర్రెలు కాచుకునే వ్యక్తి అతను, గొర్రెలు కాచుకునే స్థితి, గొర్రెల దొడ్డు నుండి ఆయన తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక గొప్ప రాజుగా, ఒక గొప్ప అధిపతిగా, ఆ రాజ్యాన్ని పరిపాలించే ఒక గొప్ప అధినేతగా ఆయన ఆశీర్వదిస్తే, దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు చేసిందంతా కూడా ప్రభువా కొంచెమే కదా ప్రభువా అని దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ప్రేమించినటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే. ఎంతగా హెచ్చించినా, ఎంతగా మనల్ని దేవుడు మనల్ని ఆశీర్వదించినా కూడా, ప్రభువా నువ్వు ఎంతగా ఆశీర్వదించినా కూడా తండ్రి, అయ్యా నువ్వు కొంచెమే కదా నాకు చేసింది ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో నేను బ్రతకాలి, అయ్యా నీ సన్నిధిలో నేను ఉండాలి, అయ్యా నీ సన్నిధిలో నేను ముందుకు సాగాలి, అయ్యా నీ సన్నిధిలో ప్రభువా నీ కొరకు నేను జీవించాలి అని ఒక తీర్మానం చేసుకోవాలి. మనం ముందుకు సాగలిగితే దేవుడు ఇంకనూ నిన్ను ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. అందుకని అంటున్నాడు, ఇంతగా హెచ్చించుటకు నేను నీ దృష్టికి కొంచెమే, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడైన నా సంతానమునకు కలుగబోదు అనే గురించి నీవు సెలవిచ్చిది. ఇక్కడ చూడాలి, మనం ఎంతగా మనం దేవుని సన్నిధిలో బ్రతికినా, ఎంతగా మనం దేవుని సన్నిధిలో నడిచినా, ఎంతగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగినా, దేవునికి ఇష్టమైన ఆలోచనతో నువ్వు కానీ సాగితే, దేవునికి ఇష్టమైన బ్రతుకు నువ్వు బ్రతకగలిగితే, దేవునికి ఇష్టమైన ఆలోచనతో నువ్వు ముందుకు సాగగలిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ బిడ్డల జీవితానికి గురించిన ఆలోచన నీకు బయలుపరుస్తాడని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది జీవితాల్లో మనం చూసినట్లయితే ఈ ఆలోచన లేకుండా స్వంత ఆలోచనలు, స్వంత క్రియలు, స్వంత తెలివితేటలు, స్వంత శక్తి చేత, స్వంత బలము చేత నిలబడి నేను ఏదైనా చేయగలను అని అనుకుంటున్నారేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ దాసుడునైన నా సంతానం కలుగబోదని నీవు సెలవించి ఉన్నావు ప్రభువా. నా బిడ్డలను నువ్వేమి చేస్తావో, నా సంతానాన్ని నువ్వేమి చేయగలవో, నా సంతానాన్ని నువ్వు ఏదైతే చేయగలవో అవన్నీ కూడా బయలుపరిచిన గొప్ప దేవుడు ప్రభు అని దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను నీతో ఏమి చెప్పుకొందును ప్రభువా. అన్ని నువ్వు చేస్తున్నా, నీ సన్నిధిలోనే బ్రతుకుతూ ఉన్నాను నేను, నీ సన్నిధిలో నడుస్తూ ఉన్నాను నేను, నీ సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్నాను నేను, నీ సన్నిధిలో ఇంకాను నీ కొరకు జీవిస్తున్నాను నేను. అవన్నీ కూడా నువ్వే చేస్తూ ఉన్నావు ప్రభువా. ఇక నాకు ఏది కూడా పొదువా లేదు ప్రభువా అని దావీదు భక్తుడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కానీ దేవుని సన్నిధిలో ఆ విధంగా బ్రతకగలిగితే, మనం కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా నడవగలిగితే, దేవుడు నీ కుటుంబంలో కూడా ప్రతి సమస్యను విడిపిస్తాడు, ప్రతి అననుకూల పరిస్థితిని తీసివేస్తాడు, ప్రతి అనారోగ్య కాడి నుండి నిన్ను రక్షిస్తాడు, ప్రతి ఆటంకాల నుండి దేవుడు రక్షిస్తాడు, ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి దేవుడు నీ కుటుంబాన్ని గట్టెక్కిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఎప్పుడంటే నమ్మకంగా దేవుని సన్నిధిలో నువ్వుగానే ఉంటే, నమ్మకమైన జీవితం దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకగలిగితే, నమ్మకమైన బ్రతుకు దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండి నువ్వు కానీ దేవుని కొరకు నిలబడి నువ్వు కానీ ప్రార్థన చేయగలిగితే, నీ బిడ్డలు ఏ స్థితిలో ఉండాలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీ బిడ్డలు ఏ స్థితిలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడో దేవుడు బయలుపరుస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసులు నన్ను దీనిని తెలియజేసి ప్రభు అని దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నా జీవితంలో కూడా అదే, మనం కూడా దేవునికి ఇష్టమైన ఆలోచనతో ఇష్టమైన బ్రతుకు మనం బ్రతకగలిగితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డలని ఆశీర్వదించి దేవుడు చక్కని మార్గంలో నడిపిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనం మనం చూస్తే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటలో నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని నన్ను ఆ శత్రువుల కంటే ఎత్తుగా తల ఎత్తబడును. ఆయన ఈ గుడారములో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను దాచిపెట్టే దినం ఒక రోజు ఉంది. ఎప్పుడంటే నమ్మకమైన జీవితం నువ్వు కానీ జీవించగలిగితే, నమ్మకమైన బ్రతుకు నువ్వు కానీ బ్రతకగలిగితే, నమ్మకంగా దేవుని సన్నిధిలో ఆశీర్వాదానికి వారసులుగా వారసరాలుగా నువ్వు బ్రతకగలిగితే, దేవుడు తన పర్ణశాలలో దాసుడు ప్రకటన గ్రంథంలో అంటాడు, వారిని తన గుడారము క్రింద వారిని కప్పును అని దేవుడు సెలవిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడంటే ఆ తెల్లని బట్టలు వేసుకొని, తెల్లని వస్త్రములు ధరించుకొని గొప్ప సమూహముగా దేవుని సింహాసనం ఎదుట కూర్చున్నప్పుడు, ఎలాంటి నీకు అనుకూల పరిస్థితులు లేకుండా తన గుడారముతో ఆయన నిన్ను కప్పేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఒక్క మాట మనం చూసుకొని మనం ముందుకు వెళదాం. నహూము రాసిన గ్రంథము, నహూము రాసిన పత్రికలో మనం కానీ చూసినట్లయితే 1వ అధ్యాయము 7వ వచనంలో మనం కానీ చూస్తే,
నహూము 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన పునఃస్థానమును నిర్మూలన చేయును. తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గురించి మీ తరాల్సిన ఏమి బాధ రెండవ మాట రాకుండా ఆయన కొద్దిగా దాన్ని నివారణ చేయను. ముండ్ల కంప వలె శత్రువులు కూడినను, వారు ద్రాక్ష రసము త్రాగి గద్దులైనను, ఎండిపోయిన చెట్ల వలె వారు కాలిపోవుదురు. చక్కగా చూస్తాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. తమ యందు నమ్మిక ఎవరైతే ఉంచుతారో, తమ యందు భయభక్తులు ఎవరైతే బ్రతుకుతారో, దేవుని సన్నిధిలో ఎవరైతే నడవగలరో వారిని దేవుడు ఎరుగుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎరిగి వారి ప్రతి ఆలోచనలు కూడా దేవుడు సఫలపరుస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అందుకని ప్రళయ జలము వలె ఆయన ఆ పునఃస్థానమును నిర్మూలన చేయను. తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు జీవితంలో ఎప్పుడు కూడా ఎంతో మంది శత్రువులు, తన సొంత మామైన సౌలు అనేక సార్లు మరణానికి దగ్గరగా తీసుకెళ్ళాడు దావీదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు ఈటి విసిరాడు, ఎన్నోసార్లు కట్టితో మరి పొడవపోయాడు, ఎన్నోసార్లు మరి అనేక రకాలుగా ఆయన్ని మరణానికి దగ్గరగా తీసుకెళ్ళాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను దేవుడు ప్రతిరోజు కూడా ఆయన రక్షిస్తూనే ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటూ ఉన్నాడు, ఆయన తన శత్రువులను అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. అంధకారంలో దిగే వరకు కూడా ఆయన నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము అంతేకాదు కానీ ముళ్ళ కంప వలె శత్రువులు కూడినను, వారు ద్రాక్షారసము త్రాగి మత్తులేనను, ఎండిపోయిన చెట్ట వలె వారు కాలిపోయేదరు. కాల్ చేస్తాడు దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని సన్నిధిలో భయభక్తులతో నడుస్తున్నావు కనుక, దేవుని సన్నిధిలో భయము భక్తితో నువ్వు జీవిస్తున్నావు కనుక, దేవుని సన్నిధిలో మరి మంచి బిడ్డగా నువ్వు ఉంటున్నావు కనుక, నీ మీదకి ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎన్ని అననుకూల పరిస్థితులు ఎదురైనా, ఎన్ని అననుకూల శక్తులు ఎదురైనా సరే దేవుడు వారిని కాల్చి వేసి నేను రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా 7వ వచనం మనం చూస్తే, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించు ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అంతే, దేవుని సన్నిధిలో నమ్మకమైన బిడ్డగా నువ్వు ఉండి, దేవుని సన్నిధిలో నమ్మకమైన జీవితం జీవిస్తూ, దేవుని సన్నిధిలో నమ్మకమైన బ్రతుకుతూ మనం కూడా దేవుని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఆన్సర్ చేస్తాడు, తప్పకుండా జవాబిస్తాడు. తప్పకుండా దేవుడు మనల్ని కూడా బాగుపరుస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా చూసినట్టుగైతే మనము 11వ వచనం మనం చూస్తాం. 10వ వచనం చదువున్నాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాల సమయంలో. అయ్యా, ఎంతమంది శత్రువులు వచ్చినా సరే, తల్లిదండ్రులు విడిచిపెట్టినా సరే, నన్ను అయ్యా బంధువులు విడిచిపెట్టినా సరే, అయ్యా నన్ను అనేక మంది ఎవరు విడిచిపెట్టినా సరే, ఎంతో మంది శత్రువులు నా మీద ఎదురు దాడి చేసినా సరే, నన్నైతే నువ్వు మంచి మార్గంలో నడిపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. సరళమైన మార్గములో నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నా జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మనం కానీ ఇందారులుగా బ్రతుకుతా ఉంటే, ఈ నా జీవితంలో
దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటే, ఈ నా జీవితంలో దేవునికి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతుకుతామంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు మధ్యాహ్న కాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే సరళమైన మార్గములో నిన్ను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ చివరి వచనంలో మనం చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. అనేక మంది జీవితాల్లో ధైర్యం లేదు, నిబ్బరం లేదు. ఏదో మన కుటుంబంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే, మన కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు ఎదురైతే, మన కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్య కాడి మన మీద వచ్చినప్పుడు మనకి నిబ్బరం ఉండటం లేదు. నేను రోజు ప్రార్థనకు వెళ్తున్నా కదా, నేను రోజు దేవుని సన్నిధిలో ఉంటున్నా కదా, నాకే ఇది రావాలా, నా బిడ్డలకే ఇది రావాలా అని దేవుని మీద మనము ఆయాసపడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు ఎంత గొప్ప భక్తిపరుడో చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప భక్తిపరుడికి అన్ని కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఆయన నోటితో ఎప్పుడు కూడా దూషించలేదు. ప్రియమైనటువంటిది, భార్య దూషించమంది, స్నేహితులు దూషించమన్నారు, అనేక మంది. ఇంకానూ దేవుడు దేవుడు అంటారండి. ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, బిడ్డలు ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, ఆస్తి ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, గొర్రెలు ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, ఒక గొప్ప మందలు ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. అవన్నీ ఒకటి 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 అన్ని కూడా నాశనం అయిపోయినాయి. అన్ని కూడా పోయినా కూడా దేవునికే మహిమ కలుగును గాక అన్నాడు. ఆ మాటకి భార్య కోపం వచ్చేసింది. ఎందుకయ్యా, బిడ్డలు చచ్చిపోయారు, చక్కని బిడ్డలు 7 మంది బిడ్డలు చచ్చిపోయారు, మందలు పోయి ఆ చక్కని మరి కుటుంబం అంతా నాశనం అయిపోతా ఉంది. అనారోగ్య కాడి నీ మీదకి వచ్చింది. ఇన్ని శ్రమలు వచ్చిన చెల్లపెట్టుతో నువ్వు కోరుకుంటూ ఉన్నా. ఒకనొక దినాన ఆ తూర్పు దేశంలో, ఊజు దేశంలో ఆయనంత సౌందర్యవంతుడు, ఆయనంత గొప్ప వ్యక్తి, ఆయనంత ధనవంతుడు ఎవ్వరు కూడా లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి యోబు గారు కూర్చొని చెల్లెల పెంకుతో గీక్కుంటా ఉన్నాడు. ఒళ్ళంతా కొడుకులు, ఒళ్ళంతా సీము కాస్తుంది, ఒళ్ళంతా భయంకరమైన పురుగులు, ఒళ్ళంతా జిలా, ఒళ్ళంతా కూడా బట్టలన్నీ చిరిగిపోయిన స్థితిలో ఉన్నాయి. అయినా కూడా దేవునికి మహిమ కలుగుతున్నాక దేవుణ్ణే స్తుతిస్తూ ఉన్నాడు, దేవుడినే ఆరాధిస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగుతుందా అంటుంటే భార్య కోపం వచ్చింది. వచ్చారు, తన ఫ్రెండ్స్ అంతా వచ్చారు. ఇంకా ఎందుకయ్యా నువ్వు దేవుడు 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 అంటావు? ఒక్కసారి దూషించి నువ్వు చచ్చిపో. అన్ని కోల్పోయావు నా జీవితంలో, అన్ని కోల్పోయావు. అన్ని కోల్పోయిన తర్వాత ఇంకా ఎందుకయ్యా అని అన్నప్పుడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయనకు మహిమ కలుగునుగా. ఆ ఒక్క మాట దేవుని పరిశుద్ధమైన ఆ గ్రంథంలో రాసుకున్నాడు. గ్రంథంలో రాసుకొని మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఆ చివరి వచనంలో ఉంటది, మరి ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే, నీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, నీ కుటుంబంలో అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, నీ కుటుంబంలో అననుకూల పరిస్థితులు కలిగినప్పుడు దేవుడిని దూషించొద్దమ్మా. ఎవరు కూడా దేవుడిని కానీ దూషిస్తే నీకు ఆశీర్వాదం కన్నా శాపమే ఎక్కువ వస్తుందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకని అంటూ ఉన్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉందును, ధైర్యము తెచ్చుకుని నా హృదయమును నిబ్బరముగా ఉంచుకుంటున్నాను. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదొచ్చినా సరే నేనైతే తొడగకుండా నిబ్బరంగా బ్రతుకుతాను ప్రభువా. శ్రమ వచ్చినా కూడా నేను నిబ్బరంగానే ఉంటాను, కష్టం వచ్చినా నేను నిబ్బరంగానే ఉంటాను, అననుకూల పరిస్థితులు కలిగినా నేను నిబ్బరంగానే ఉంటాను ప్రభువా. అందుకనే నీవు నన్ను మరి ఆశీర్వదిస్తున్నావు ప్రభు అని ఈ కీర్తన గ్రంథాన్ని మరి ఆయన దావీదు తన 27వ సంకీర్తనని ముగిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి దేవుని కొరకు మనం కూడా జీవించగలిగితే, దేవుని కొరకు మనం కూడా ముందుకు సాగగలిగితే, దేవుని కొరకు మనం ముందుకు నడిపించగలిగితే, దేవుడు చక్కగా మనలందరినీ కూడా నడిపిస్తాడు. చక్కని మార్గంలో నేను నడిపిస్తాడు, చక్కని మార్గంలో నేను ప్రయాణం చేపిస్తాడు. మన కుటుంబాన్ని, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించి బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం.